హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్రీడా రంగంలోనే భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన ఒక గొప్ప క్రీడాకారిణి పీటీ ఉషా ద గోల్డెన్ గర్ల్ కోసం తెలుసుకుందాము. పీటీ ఉషా, ఇండియా. దిస్ వాజ్ ద అడ్రస్ ఆన్ ఏ లెటర్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్. మధ్యప్రాచ్యం నుంచి వచ్చిన ఒక లెటర్లో పీటీ ఉషా, ఇండియా అని మాత్రమే రాయబడి ఉంది. అంటే పూర్తి అడ్రస్ అయితే లేదు. కానీ నేరుగా ఆ లెటర్ పీటీ ఉషకి డెలివరీ చేయబడింది. దీనిని బట్టి పూర్తి అడ్రస్ లేకపోయినప్పటికీ లెటర్ డెలివరీ చేయబడిందంటే ఆమె యొక్క అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాతి మనకి పూర్తిగా అర్థమవుతుంది. పీటీ ఉషా పిలవలకండి తెక్కపరంబిల్ ఉషా, who was born as the second daughter of Paithal and Lakshmi Amma on 20th May 1964 in the village of Payyoli, Kozhikode district, Kerala. పీటీ ఉషా 20 మే 1964 సంవత్సరంలో కేరళలోని కోజికోడ్ జిల్లా పయ్యోలి అనే ఏరియాలో 1964 మే 20వ తేదీన పైతల్కి లక్ష్మీ అమ్మకి జన్మించారు. 1973 సంవత్సరంలో బాలకృష్ణన్ అనే ఒక పీఈటీ టీచర్ పీటీ ఉష యొక్క ప్రతిభను గుర్తించారు. ఆ రోజు సాయంత్రం 4:15 ఉషా ఆన్ యూ మార్క్స్ గెట్ సెట్ గో అనే మ్యాజికల్ వర్డ్స్ని ఉషా వింది. అంటే ఆ రోజు నుంచి పీటీ ఉష యొక్క ట్రైనింగ్ అయితే మొదలయ్యింది. బాలకృష్ణన్ పీఈటీ టీచర్ ఆ ట్రైనింగ్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పీటీ ఉషకి వివరించారు. షీ ర్యాన్ ఫర్ హర్ లైఫ్. పీటీ ఉష తన జీవితం కోసం పరిగెత్తింది. ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఆ విధంగా పరిగెత్తి ఒక చరిత్రనే సృష్టించింది. 1975 సంవత్సరంలో పీటీ ఉష 11 సంవత్సరాల వయసులో జిల్లా స్థాయి సబ్ జూనియర్ పోటీలకు సిద్ధమవుతుండగా పీటీ ఉష కాలి మడమ తీవ్రంగా గాయపడింది. పీటీ ఉష అలా గాయపడిన కాలుతోనే 4 ఈవెంట్లలోనూ 100 మీటర్లు, 200 మీటర్లు, లాంగ్ జంప్ మరియు హై జంప్ ఈ విధంగా 4 ఈవెంట్లలోనూ పాల్గొని ఫస్ట్ వచ్చింది. ఆ కాంపిటీషన్లోనే ఒక ఛాంపియన్గా నిలిచింది. అకాడమికల్లీ ఉషా వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ స్టూడెంట్. చదువు పరంగా చూస్తే ఉషా చాలా ప్రతిభగల విద్యార్థి. పీటీ ఉషా 7th క్లాస్ ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. అప్పుడే కేరళ ప్రభుత్వం కేరళలోని కాననూర్లో బాలికల కోసం ఒక ప్రత్యేకమైన క్రీడా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పీటీ ఉషా కేరళలోని కాననూర్లోని క్రీడా విభాగంలో తన క్రీడా ప్రతిభను ఇంకా మెరుగుపరుచుకోవడానికి జాయిన్ అయ్యింది. నంబియార్ తన జీవితం మొత్తం ఒక ప్రతిభగల క్రీడాకారిణిని వెతుకుతుండగా ఆయనకు పీటీ ఉషా దొరికింది. ఈ విధంగా 1977 సంవత్సరంలో ఉషా మరియు నంబియార్ గురు శిష్యులుగా ఏర్పడ్డారు. ఈ విధంగా ఉషకి ప్రోత్సహించే ఒక మంచి గురువు నంబియార్ దొరికారు. ఉషా హ్యాడ్ ఏ రెగ్యులర్ ట్రైనింగ్ రన్ ఆన్ ద బీచ్ ఆఫ్ పయ్యోలి. ఉషా తన ప్రతిరోజు చేసే రన్నింగ్ ట్రైనింగ్ని కేరళలోని పయ్యోలి సముద్ర తీరంలో మొదలుపెట్టారు. ఆమె తన ఈ ట్రైనింగ్ని ఒంటరిగానే కొనసాగించారు. కేరళలోని పయ్యోలి సముద్ర తీరం యొక్క ప్రశాంతత, అందం ఉషకి చాలా సంతోషాన్ని, స్వేచ్ఛను, ఆనందాన్ని కలిగించింది. నంబియార్ introduced his sand training in her program to enhance her performance in the athletics just after the 1982 New Delhi Asian Games. 1982 న్యూ ఢిల్లీ ఏషియన్ గేమ్స్ తర్వాతే నంబియార్ పీటీ ఉషకి ఈ విధంగా సముద్ర తీరంలో శాండ్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. శాండ్ ట్రైనింగ్ హ్యాడ్ ఎన్హాన్స్డ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మెనీ గ్రేట్ అథ్లెట్స్. ఈ విధంగా సముద్ర తీరంలోని శాండ్ ట్రైనింగ్ ఎంతోమంది క్రీడాకారుల జీవితాన్ని, క్రీడా ప్రతిభను ఇంకా మెరుగుపరిచింది. ఉషాస్ అథ్లెటిక్ అచీవ్మెంట్స్ ఆర్ వెల్ నోన్ టు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్. క్రీడా రంగంలో పీటీ ఉషా సాధించిన విజయాలు భారతదేశంలోని ప్రతి భారతీయునికి తెలుసు.
2 silver medals in the 1982 New Delhi Asian Games, 4th place in the 400 meter at the 1984 Jakarta Asian Meet, and 4 golds and 1 silver at the 1986 Asian Games in Seoul. 1986 సియోల్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో పీటీ ఉష 4 బంగారు పతకాలను 1 వెండి పతకాన్ని సాధించారు. 1984 సంవత్సరంలో జకర్తా ఏషియన్ మీట్లో పీటీ ఉష 400 మీటర్ల రేసులో 4వ స్థానాన్ని సాధించారు. ఇక 1982 న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్లో 2 వెండి పతకాలను సాధించారు. ఈ విధంగా అంకితభావం, పట్టుదల, కృషితో భారతదేశానికి క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి తెచ్చిన పీటీ ఉష భారతదేశానికే ఒక వరం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.